సిగ్గుందానే నీకు? సిస్టర్కి సపోర్ట్ చేయకుండా గీతకి సపోర్ట్ చేస్తున్నావా? నువ్వు కావు కాబట్టే చేయడం లేదు. తనే అనిపిస్తుంది కాబట్టి చెబుతున్నానంతే. నేనేం గీతకి సపోర్ట్ చేయడం లేదు. హే, ఏదో ఒకటి చేసుకో. నాకు మాత్రం విశ్రాంతి కావాలి. వదిలే. ఇదేదో చేసింది, చెప్పట్లేదు. ఈ పరీక్షకు వెళ్ళినా ఆ బతుకు గోవిందే. ఏం చేయాలి? రోజా, నేను జూ పార్క్లో వర్క్ చేస్తున్నాను. జీవన్, హలో రోజా. హాయ్ జీవన్, హౌ ఆర్ యు? ఫైన్ రోజా. ఏంటి ఈ టైంలో కాల్ చేసావు? నీకు పులి పెంపకం గురించి బాగా తెలుసు కదా జీవన్? తెలుసు, నేను జూలోనే కదా మేనేజర్గా పనిచేస్తున్నాను. అందుకే కాల్ చేశాను జీవన్. పులి మన మీదకి వచ్చినప్పుడు పులి మనల్ని ఏం చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి జీవన్? మైకం వచ్చి ఒక డ్రగ్ లిక్విడ్ ఉంది, దాన్ని స్ప్రే చేస్తే చాలు, మైకం వచ్చి పడుకుంటుంది. జీవన్, ఆ స్ప్రే నాకు రేపు పంపిస్తావా? యా షూర్. అవును, దేనికి రోజా? సరదాగా ఫారెస్ట్కి వెళ్తున్నాం. పులి ఏదన్నా వస్తే యూజ్ చేద్దామని, ఒక సేఫ్టీ కోసం అంతే. ఓకే, మార్నింగ్ తెచ్చిస్తాను, బట్ బీ కేర్ఫుల్. ఓకే జీవన్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే రోజా, బాయ్. ఆ చామంతి ప్రేమ్కి బాగా ఎక్కించి తీసుకొచ్చి నాకీ గతి పట్టించింది. నన్నిలా చేసిన ఆ ప్రేమ్ గాన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టను. బాగున్నప్పుడు ప్రేమ్ నేను చేయలేకపోయావు, ఇప్పుడేం చేస్తావు? చేస్తా. రివాల్వర్తో వెళ్ళి ఇద్దరిని కాల్చి పారేస్తా. ఒసేయ్, దెబ్బలు తిన్న నన్ను కొడతావేంటే? కొట్టక చంపుతాను అంటుంటే వెళ్ళమని సాగనంపలా? ఇంతకు ముందు చంపబోయే కదా, జైలుకి పోయి బెయిల్ మీద బయటకొచ్చావు, మళ్ళీ అదే చేస్తావా? ఈసారి దొరకకుండా జాగ్రత్త పడతాను. రే, పిచ్చిగా వాగకు. వాళ్ళ మీద ఏం అటాక్ జరిగినా నువ్వు ఎంత జాగ్రత్త పడినా నువ్వే చేసావంటారు. నీ మీదకే వస్తుంది. ప్రతీకారం తీర్చుకోవటానికి ఇది సమయం కాదు. ఆ సమయం కోసం ఎన్ని రోజులు వెయిట్ చేయాలి? గుణ, ప్రేమ్ని ఏం చేయకూడదని నీకు చాలాసార్లు చెప్పాను. ఆ ఆలోచనని మానుకో, అర్థమైందా? నీకోసం ఆగుతున్నాను. ఆ చామంతి మాత్రం దొరికితే వదిలిపెట్టను. దాన్ని ఏమన్నా చేసుకో, నాకు అనవసరం. ముందసలు నా గురించి ఆలోచించురా. నా డెలివరీ అయ్యే వరకు ప్రేమ్తో నా పెళ్లి కాలేదంటే ఇంకెప్పటికీ కాదు. అదే జరిగితే నేను తట్టుకోలేను. బాధపడకు, నన్ను కోలుకొని ఈసారి ఫ్లాప్ కాని ప్లాన్ ఆలోచించి మీ పెళ్ళయ్యేలా చేస్తా. నువ్వెప్పుడు కోలుకుంటావో, ఫ్లాప్ కాని ప్లాన్ వేసి మా పెళ్ళయ్యేలా ఎప్పుడు చేస్తావో. అసలు ఇదంతా నీ వల్ల అవుతుందా? మొత్తం నీ వల్లేరా. నా కర్మ కర్మ. నిషా, అది కాదు. రేయ్ ప్రేమ్గా, నాకిచ్చిన ఈ గిఫ్ట్కి నీకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వకుండా ఉండనురా. ఇవన్నీ తగ్గాక నీ సంగతి చెప్తాను. చెప్తా. నిన్న రాజగృందంలో నెక్స్ట్ పరీక్ష ఏంటని తెలుసుకోవడం వల్లే పులికి దానికి నేను ఆహారమే కాకుండా దాన్ని పడుకోబెట్టి మరీ గెలిచాను. ఇప్పుడు కూడా నెక్స్ట్ పరీక్ష ఏంటో తెలుసుకుంటే నేనే విన్నర్ అవ్వచ్చు. రాజగ్రంథం ఉన్న పెట్టి ఇక్కడేగా ఉండాలి. లేదండి, ఇక్కడ పెట్టి ఉంటారు. అకోయ్,
వెతుకుతున్నావు? నేను వెతుకుతున్నానా? లేదే, ఆ, దండం పెట్టుకోవడానికి వచ్చాను. అబ్బో, పెద్ద భక్తురాలు బయలుదేరిందండి. నువ్వు రాజగ్రంథం కోసం వచ్చావని నాకు తెలుసులేవే. అది కనబడదు, దాచాను. ఎందుకే? ఇక్కడే పెట్టేసి తమరి నెక్స్ట్ పరీక్ష ఏంటో చూసుకోమని చెప్తాం మరి. నేను అలాంటి చీప్ పనులు చేయనే. హ, నీ బుద్ధి ఎంత చీపో తెలిసిన దాన్ని నాకు చెప్పకు. నిన్న నువ్వు చూసి పులిని ఏదో చేసి పడుకోబెట్టావని నాకు బాగా తెలుసు. అందుకే నీకు ఇంకో అవకాశం ఇవ్వకుండా నా జాగ్రత్తలో నేనున్నాను. నేను పులిని ఏం చేయలేదు. నువ్వు అలా అనుకుంటే నేనేం చేయలేను. ఈ కబుర్లే వద్దంటున్నాను. యువరాణి కావడం కోసం దొంగ తెలివితేటలు ఉపయోగించడం మానే. కనీసం పోటీలో పాల్గొనడంలో అయినా నిజాయితీగా ఉండడానికి ప్రయత్నించు. చామంతి, ఆ, చామంతినే చెప్తున్నాను. నువ్వెలాగో యువరానివి కావు. అడ్డదారులు వెతుక్కుని అడ్డంగా బుక్కవకు. అది ఇంకా చండాలంగా ఉంటుంది. పోయి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని అయ్యగారి కాళ్ల మీద పడి నిజం చెప్పేసి ప్రాధేయపడు. ఆయనే గట్టెక్కిస్తారు. నీ కాపురం కూలకుండా అరుణ్ బాబుకి నచ్చజెప్పి కాపాడుకుంటారు. నేను చెయ్యను అన్నవి నాకు చెప్పకు. నీ నీతులు నీ దగ్గర పెట్టుకొని ఊరేగు. సరే, రేపు పరీక్షలో ఏం చేస్తావు మరి? నీకెందుకే? నా చావేదో నేను చేస్తా. నేను ఎవరి కాళ్ళ మీద పడను. ఇది మారదు. అలా అని రాజావారు రాణివారి మనవరాల విషయంలో నేను కరగను. గీతమ్మ ఎక్కడికి వెళ్తుంది? తనది ఈ ఊరు కాదని చెప్పింది కదా. నాతో కూడా చెప్పకుండా ఒంటరిగా ఎటు వెళ్తుంది? చుట్టూ చూసుకుంటూ వెళుతుంది అంటే తను వెళుతున్నది ఎవరు చూడకూడదనే కదా అర్థం. ఎవరినో కలవడానికి వెళ్తుంది. ఏంటో తెలుసుకోవాలి.